తీసుకోండి అట్లాంటి అయితే అమ్మ పేరు పెట్టండి, లేకుంటే అమ్మ పేరు తీసేయండి. వద్దు, మీ ఆస్తికి మీ లాభం కోసం ఆశ్రమం చేసుకున్నారంతే. కరీంనగర్ వాళ్ళని చూసి కరీంనగర్ వాళ్ళు ఆయన రాజమౌళి ధర్మాత్ముడు ప్రసాదం అందరికి ఆయన ఇదే నాకు అమ్మనే నాకు బిడ్డ అనుకుంటాను అనుకొని అంత ఆస్తి దానం చేసుకున్నాడు ఆయన. ఏమ్మా కరీంనగర్ ఆశ్రమం దాకా ఎవరిది యాది లేదనమాట. అది పెద్ద ఆస్తి. ఏమ్మా కోట్ల రూపాయల ఆస్తి. దానికి గిమ్మునుగా రోడ్ వచ్చింది అనమాట. ఏది చేసుకునే భక్తులకు ముందుకు చేసుకునే కూడా అక్కడ రాజమౌళి వంశీకులని పట్టుకొని చేసుకుంటే బాగుంటుందంట. మా ఈరచ్చారికి చెప్పాలి, వాళ్ళని కలుపుకొని పోవాలని అయినా వచ్చిందా ఈరచ్చారి? ఎక్కడ ఉన్నాడు? రాయచూరు ఆమె వాళ్ళే పెట్టు. తిమ్మమ్మ బాగా భక్తి పెట్టుకున్నది, దానికి ఆశ్రమం అయింది. నీవు తిమ్మారెడ్డి కలిసి మెలిసి ఉండాలి. వాడు ప్రభు కూడా వాడి కూర్చొని చేసుకొని పోండి. వాడు చేస్తాడు కానీ పుట్టుక గుణం సత్యనగానే అన్న పోదంట. భగవంతుని అట్లాంటిగా పుట్టుకని అట్లాంటిగా ఉండదు. ఏది వంది ఇచ్చే పుణ్యం ఉండదు. దానికి ఇక్కడ అమ్మ సాన్నిధికి చేరిండు, తరించిండు అనుకో, గుణాలు అందులో ఉన్న కుంకుమ పసుపు తిమ్మమ్మ ఒక కాగితంలో బరెంలో పెట్టి ఎప్పటికి కూడా పాదుకల కింద ఉంచాలంట. ఏమా పాదుకల కింద ఆ కుంకుమ అక్షింతల పువ్వులు అమ్మ ఇచ్చినాయి ఎప్పటికీ ఆ బరెంలో ఎప్పటికీ ఉండాలంట. పూజ చేసిన తర్వాత అవి అందరూ కూడా అది గుర్తుపెట్టుకుంటారు. పాదుకల మీద మంత్రం ఉంది కదా, మంత్రం మంత్రం ఉంది. వీళ్ళ పాదుకల మీద చెక్కలేరమ్మా, అన్ని పాదుకల మీద చెక్కారు కానీ రాయచూరు దాని మీద చెక్కలేదు. అంతకుముందు చేపించినారు. ఎవరు చేపించినారు? అప్పుడు చెప్పలేదు. బాలమణి ఎందుకు చెప్పలేదు? అది చెక్కించాలి మంత్రం, లేకపోతే మీకు తీసుకో మంత్రం చెక్కించాలి. అక్కడ అవసరం ఉంటే మంచి వాళ్ళు ఉంటే చేపించు. ఒకటి దాని మీద చేపించి పెట్టవచ్చు. ఇప్పుడు కరీంనగర్ ఆశ్రమం ఏమైనా వాళ్ళని దాన ఖర్చులు కూడుకొని చెయ్యాలనైనా ఏమి వాళ్ళ వంశం తరించింది. ఎప్పుడు వంశ పరంపర ఎవరి ఫలాన్ని రాజమౌళి దానం చేస్తున్నారు. అంటే అది పెద్ద ఆస్తి. ఎన్ని ఆశ్రమాల కొద్దిగా అది పెద్ద ఆస్తి. పెట్టుకోండి పాతకాలం త్రిశూలంది అన్ని ఆశీర్వాదం వేసినారు కదా. కలుషం అంటావా? కొత్తపల్లి కలుషం అమ్మ, శిఖరం మీద అవునమ్మా. ఫోటోలు ఆడున్నాయమ్మా, ఆశ్రమం ఫోటోలు. అవునమ్మా, ఫోటోలు ఇక్కడ ఫోటోలు అమ్మ తర్వాత చూస్తారు. ఇది తర్వాత చూస్తారు తప్ప. ఈ కలుషం అమ్మ, ఇది అమ్మ కొంచెం దూరం ఉండు. ఆశ్రమం ఫోటోలు ఇక్కడ చేసినట్టు మా కమిటీ వాళ్ళకి అందరు చెప్పమ్మా, వాళ్ళు ఏకం ఉండరు. అన్ని చెప్పినా చెప్పలేదు అంటారు, మాట్లాడతారు. రామిరెడ్డి రామిరెడ్డి రఘునందన్ వాళ్ళందరూ రామిరెడ్డి అమ్మా
ఇగో మా తమ్ముడు ఏం రామరెడ్డి నీ పేరు నిలిచి అన్నమాట మీరేం మాట్లాడుకోవచ్చు ఇచ్చిన దానం నీ పేరు నిలిచే నిలబెట్టింది శంకరు. మీరు ఐక్యం తోటి ఉండాలి. సర్పంచ్ సభ్యులు చెప్పండి ఒకసారి. ఉండదు జాగ్రత్త చాలా తరక్కి అవుతుంది అన్నమాట. నీకు బాగా పైసలు వస్తాయి అన్నమాట. ఏమైనా నీవు ఇచ్చింది దానం ఇచ్చింది కూడా శంకర్ వాళ్ళ ఊరికే కదమ్మా మంచిగా అయ్యేది, నాకు అది కాదు కదమ్మా. అంతే అంతే కానీ పేరు నిలబెట్టి అనమాట. అంత అమ్మదేనమ్మా అదేం లేదు. ఇచ్చిన దానంకి నీ పేరు నిలబెట్టి ఇద్దరు మీరు ఐక్యంతో ఉండండి. ఆయన ప్రేమ భావనతో ఉండండి. అక్కడ కమిటీ వాళ్ళు ఏమున్నారు అందరూ ఏది పైస వస్తే పాపం ఆయన శ్రమ పడి చేసిండు అనమాట. పెద్ద గుడి చేసిండు, మళ్ళా తిరిగిండు, కష్టపడ్డాడు, భక్తులను ఎంత అనుసరించిండు. ఊక కాదు నాయన, ఆయన కష్టపడింది ఎవరు చేస్తుంది కూడా చేస్తుండే అది దానికి ఆయన ప్రేమగా తీసుకోండి. మీరు అందరు కమిటీ వాళ్ళు